హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఈ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అలాగే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి ఎంతగానో యూస్ఫుల్ అయ్యే టాపిక్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి కడుపులో ఉన్న శిశువు బరువు త్వరగా పెరగాలి అంటే గర్భిణీ స్త్రీ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవటం వల్ల కడుపులో ఉన్న శిశువు బరువు అనేది త్వరగా పెరుగుతుంది అనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలా మంది గర్భిణీ స్త్రీలకి తన బిడ్డ ఆరోగ్యంగా ఉందా, సరైన బరువుతో ఉందా లేదా అని తెగ కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫుడ్స్ కనుక మీ ప్రెగ్నెన్సీ డైట్లో మీరు తీసుకుంటే మీ కడుపులో శిశువు బరువు అనేది త్వరగా అయితే పెరుగుతుంది. అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండి. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా రోజుకి 2 గ్లాసుల పాలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే పాల నుంచి వచ్చే వివిధ రకాల పాల ఉత్పత్తులను కూడా మీరు తీసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్గా పెరుగు కానివ్వండి, వెన్న, నెయ్యి ఇటువంటివి కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు అంటే వీటిల్లో మనకి అధికంగా కాల్షియం, ప్రోటీన్స్ అయితే ఉంటాయి. వీటి వల్ల బేబీ వెయిట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది. కాల్షియం వల్ల బేబీ యొక్క ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా అయితే చేంజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎగ్ అండి. ఈ ఎగ్లో ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి. గర్భంలో అవసరం అయ్యే ఐరన్, ఫాలిక్ యాసిడ్ కూడా అధికంగా అయితే ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ డైలీ 2 ఉడకబెట్టిన గుడ్లు అనేది తీసుకోవాలి. దీనివల్ల బేబీ వెయిట్ అనేది చాలా బాగా అయితే గెయిన్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్లో మనకి ఎక్కువగా ప్రోటీన్స్ అలాగే తక్కువ కొవ్వు అయితే ఉంటుంది. మనం రోజులో ఖచ్చితంగా బాదం, పిస్తా, ఖర్జూరము, వాల్నట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం బాదం పప్పు నానబెట్టి 6-7 ఖచ్చితంగా తింటూ ఉండాలి. ఈవినింగ్ స్నాక్స్ సమయంలో జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ అనేవి తీసుకుంటూ అయితే ఉండాలి. వీటి వల్ల బేబీ వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే గ్రోత్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసరికి ఆకుకూరలు అండి. ఆకుకూరలు హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా. దీంట్లో విటమిన్ ఏ, సి, ఫాలిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం అయితే ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల బేబీ యొక్క స్కిన్, బోన్స్ అనేవి చాలా అయితే బాగుంటాయి. అలాగే తల్లికి బ్లడ్ అనేది కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీట్ అండి. మీట్ ఇంకా చికెన్ కూడా అండి. వీటిల్లో మనకి ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి. బిడ్డ యొక్క కండరాలు బాగా బలంగా పెరగటానికి ఇవి ఎంతగానో యూజ్ అయితే అవుతాయి. అలాగే గర్భిణీ స్త్రీ చేపను కూడా ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి వారంలో ఒక్కసారి అయినా ఫిష్, మటన్ ఇంకా చికెన్ అనేది గర్భిణీ స్త్రీ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెష్ వెజిటేబుల్స్ అండి. మీరు ఖచ్చితంగా బీట్రూట్ అలాగే క్యారెట్ అనేది మీ ప్రెగ్నెన్సీలో మీ డైట్లో ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. దీంట్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీలో రక్తహీనత అనేది తగ్గిస్తుంది. అలాగే మీ బిడ్డకి మంచి ఆరోగ్యం అయితే లభిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పప్పు దినుసులు అండి. ఈ పప్పు దినుసుల్లో మనకి ఎక్కువగా ప్రోటీన్స్, ఐరన్స్, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ అనేవి చాలా అధికంగా అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ మీ ఆహారంలో రాజ్మా, సోయా, బఠానీలు, పప్పులు, పచ్చిశనగపప్పు, అన్ని రకాల పప్పు ధాన్యాలు మీ ఆహారంలో ఉండేలాగా అయితే మీరు ఖచ్చితంగా చూసుకోండి. వీక్లీ 1 or 2 times అనేవి పప్పు దినుసులు అనేవి ఖచ్చితంగా మీ ఆహారంలో అయితే ఉండాలి. అప్పుడు మీ యొక్క బేబీ యొక్క వెయిట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అలాగే మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా మీరు డైలీ 2 నుంచి 3 లీటర్ల వాటర్ అనేది తాగాలి. మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల ఉమ్మనీరు అనేది తగ్గకుండా ఉంటుంది. అలాగే ఉమ్మనీరు అనేది బిడ్డకి సరిపడా అయితే ఉంటుంది. ఉమ్మనీరు సరిపడా ఉంటేనే మీరు ఎటువంటి ఆహారం తీసుకున్నా ఆ ఆహారంలో అన్ని పోషకాలు అనేది బిడ్డకి అందాలి అంటే ఉమ్మనీరు అనేది మీకు కరెక్ట్గా అయితే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు 2 నుంచి 3 లీటర్ల వాటర్ అనేది తాగుతూ ఉండాలి. గర్భిణీ స్త్రీలు మీ శిశువు యొక్క బరువు అనేది చాలా తక్కువగా ఉండి మీ శిశువు యొక్క బరువు అనేది త్వరగా పెరగాలి అని మీరు అనుకుంటే మీ ప్రెగ్నెన్సీలో మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీరు మీ ప్రెగ్నెన్సీలో తీసుకుంటే మీ బిడ్డ యొక్క బరువు అనేది చాలా త్వరగా అయితే గెయిన్ అవుతుంది.